శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 18 జనవరి 2026 నుండి 24 జనవరి వారం రోజుల పాటు అంటే 2026 అనమాట 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి చెప్పుకుందామండి. ముఖ్యంగా ఇది చెప్పే ముందర ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి తెలుసుకుందాం. ముఖ్యంగా ముందర గురుగ్రహం గురించి చెప్పుకుందామండి. గురుడు వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు. అంటే ఎప్పుడైనా శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉన్నారు. రవి మకర రాశిలో ప్రవేశించాడంటేనే మకర సంక్రమణము అంటాం. అప్పటి నుంచి మనకి ఉత్తరాయణ పొండి కాలం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. పైగా ఉచ్చస్థితి కుజుడు కూడా ఉన్నాడు అక్కడ. ఉచ్చస్థితి కుజుడు ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. అంటే అదృష్టం ఎవరికంటే మంచి మంచి కొన్ని రాశుల వాళ్ళకి ఉంటాయి. అదృష్టం ఇస్తాడు ఆయన. కాబట్టి ఒక శుభగ్రహం అంటే ఒక రవి ఉండడము, ఒక ఉచ్చ గ్రహం కూడా ఉండడం కూడా గొప్ప అదృష్టము. అలాగే బుధ శుక్రులు అంటే మకర రాశిలో ఈ గ్రహాల యొక్క ప్రభావం అదృష్ట సంకేతాలు సూచిస్తూ ఉంటాయి కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే రాహు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు, మంచి ఫలితాలే ఇస్తాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వలన కొన్ని రాశుల వాళ్ళకి జలగండాన్ని ఇస్తూ ఉంటాడు, కొన్ని రాశుల వాళ్ళకి అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. అది చెప్పుకుందాం. సో ఇవన్నీ గ్రహస్థితులు అంటే 9 గ్రహాలకి ఉన్నటువంటి పొజిషన్స్ చెప్పాను. ఇప్పుడు మనం ధనురాశి వారికి కుటుంబ విషయంలోనూ ఫైనాన్షియల్ విషయంలోనూ ధన ప్రాప్తి కలిగి తీరుతుంది అంతే. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ కూడా ద్వితీయ భావంలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. ఫారిన్ యోగాన్ని ఇస్తాడు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ధనాన్ని వృద్ధి చేసుకొని ఉంటారు. ద్వితీయ భావంలో రవి బుధులు అంటే ఫైనాన్షియల్గా విద్య కూడా వస్తుందండి మీకు. చక్కటి అంటే ఏమంటారు ముఖవర్చస్సు అంటారు సరే, చక్కటి ముఖవర్చస్సు, కంఠధ్వని చాలా బాగుంటుంది. వేళ పడ్డ భోజన వసతులు కలుగుతుంటాయి. అలాగే బుధ శుక్రుల వలన వాహనాలని, గృహాలని, కళారంగంలో వృద్ధి కలుగుతూ ఉంటుందండి. అంతేకాకుండా మీరు చక్కటి అభిరుచి కలిగి ఉంటారు. సినిమాల్లో కూడా వాటిలో కలిగి ఉంటారు. ఏదేమైనా కుటుంబంలోనే మీకు స్వేచ్ఛ, స్వతంత్రం అన్నీ మీకు ఉంటాయి. చాలా చాలా బాగుందండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా శనీశ్వరుడే కారకుడు అవుతాడు. ఏదైనా మీకు మీ తోబొట్టు వాళ్ళు కలవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని ఉంటారు. ధైర్యంగా ఉండడము, సంపదలు పెరగడము, వాహన సౌఖ్యము, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు కదండి. కానీ అర్ధాష్టమ శని ఉన్నాడని మాత్రము మనం మర్చిపోకూడదు. అర్ధాష్టమ శని వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి మీకు. అంటే చదువుల ఆటంకాలు కలగడము, తల్లిదండ్రులకి మీకు తల్లిగారికి బాగుండిపోవడము, అయితే రైతులకి పంటలు నష్టం రావడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడు బద్ధకంగాను, నీరసంగాను, అసంతృప్తిగాను ఉంటూ ఉంటారు. మీ పిల్లలు మాత్రం ఇలాగ ఉంటారు. బాగా సక్సెస్ జంప్స్ అంటే ఎందుకంటే కుజుడు ఎగ్జాల్టేషన్లోకి వచ్చాడు అనే సంగతి మర్చిపోకూడదు. పంచమాధిపతి మీకు ఎగ్జాల్టేషన్లోకి వచ్చాడు అని అర్థమైపోతుందండి. అంటే ముఖ్యంగా పంచమాధిపతి బాగున్నాడంటే స్టాక్ మార్కెట్లో సంపదలు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. అలాగే ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా మీ సంతానం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు వహించండి. సంతానం పుట్టడానికి ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బట్ మీకు శత్రువుల వలన కొద్దిగా భయం పొంచి ఉన్నది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి మాత్రం స్టాంపింగ్ అవుతుంది. సేవకాజనం ఉంటారు. వివాహాది శుభకార్యాలు చేయడానికి మాత్రము అవకాశాలు మీ ఇంట్లో ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే గురు ప్రభావం మీకు బాగా ఉంది. వివాహ వేడుకలు ఇంతకుముందు లేనివి ఇప్పుడు వివాహం అవుతుంది, సందేహం లేదు. కాకపోతే అంటే మీకు అష్టమ స్థానాన్ని ఇంతమంది గ్రహాలు చూస్తున్నారు కాబట్టి అనారోగ్య సమస్యలు వాటి నుంచి బయటపడిపోతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులు మాత్రం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాయండి. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా చాలా భద్రత ఉండి తీరుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వస్తాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి. సినిమా రంగంలో ఉన్న వారికి ఇంక చెప్పక్కర్లా, సూపర్. ముఖ్యంగా మీరు చేస్తున్న ఉద్యోగాలు మాత్రము భద్రత తక్కువ. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భద్రత తక్కువగా ఉంటుందండి. ప్రమోషన్స్లోనే కొద్దిగా తేడాగా ఉండి మీరు కోరుకున్న చోట కాకుండా ఇష్టం లేని ప్లేస్కి
ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ భాగ్యం వృద్ధి అవుతుంటుంది, వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది, అందులో సందేహం లేదు. మీకు ప్రతిసారి చెప్తున్నట్టుగానే నా పేరు వాడ్రే వాదునారాయణ శర్మ. CMA చేశానండి నేను. సరే అది పక్కన పెడదాము. మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంటే జాతకాల్లో వివాహాలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, అంటే వివాహ సమస్యలని, చిల్డ్రన్ సమస్యలని అనేక రకాలుగా ఉంటాయి కదండి. మనకి ఫారిన్ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా నేను చెప్పగలను. వివాహాది వేడుక కూడా ఏ నెలలో, అంటే జనరల్ సుమారుగా కూడా మనం చెప్పచ్చు ఏ నెలలో జరుగుతుంది, ఏ సంవత్సరంలో ఉంటుందని కూడా నేను కొన్ని డేట్స్ కూడా ఇస్తాను. సరే అది పక్క పెడదామండి. ఇంకా మీకు ముహూర్తాలు పెట్టుకోవాలనుకున్నా ముహూర్తాల గురించి కానీ, లేదా ఇంకా ఏంటంటే మీకు ఇంకా కావాలన్న వివాహ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు అనేది ఇంక ఇప్పుడు లేవు కాబట్టి రాబోయే కాలంలో ఉంటాయి. అలాగే మంచి మంచి శుభకార్యాలు ముహూర్తాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశ ముహూర్తాలు అన్నీ ఉంటాం కదా మనం. ఇవన్నీ ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం చెప్పి మీరు ఒకవేళ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు. 7075389589 కింద కనిపిస్తుంది కదండి. 7075389589. సో ఈ విధంగా మనం చేయొచ్చు. అంతేకాకుండా మీకు ఏమైనా సమస్యలను ఆస్ట్రాలజీకి సంబంధించిన సమస్యలు కాకుండా మీకు వాస్తు సమస్యలు అంటుంటాం మనం. వాస్తు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నాకు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు ఈ వారం రోజులు కూడా అండి మనం చేయవలసినటువంటి పూజలు కూడా ఒక అద్భుతంగా ఉందండి. ఏంటంటే 12 రాశుల వాళ్ళకి అన్ని గ్రహాలు కూడా అనుకూలించవు. ముఖ్యంగా రాహుకేతులు కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావం కొన్ని ప్రభావాలు అందరి రాశుల మీద ఉంటాయి. సో మనం ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవాన్ని పూజించడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన, సుబ్రహ్మణ్య స్వామి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, సకల శుభాలు చాలా బ్రహ్మాండం కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా శనీశ్వరుడి యొక్క దోషం కూడా ఉందని మనకి, అంటే 12 రాశుల మీద కొన్ని రాశుల వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఆ దోషాల పరిహారం అవ్వాలంటే 7 శనివారాల పాటు శనీశ్వరుని తైలాభిషేకాలు చేయించుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, అఖండ దీపారాధన వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారిని దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి, అందులో డౌటే లేదు. అలాగే వ్యవస్థిత రాహు, పంచమ రాహు, సప్తమ రాహు దోషాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అదొకటి కేతు ప్రభావం ఉంటాయి. అందుకనే ఏమాత్రం వీరున్న కాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోండి. అంతేకాకుండా మన ఊళ్ళోనే కావాలనుకుంటే టెంపుల్స్లోకి వెళ్ళండి. శుభ్రంగా రాహుకేతువులకి ప్రతి శనివారం కానీ, మంగళవారం కానీ, శనివారం శుక్రవారాల్లో కూడా మీరు చేయించుకోవడం వలన కూడా రాహుకేతువుల దోషాలు పరిహారం అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వలన, గణపతి ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ రాహు వలన వచ్చే దోషాలు, కేతు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మనం చెప్పినట్టుగానే సూర్యభగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకుండా చేయవలసిన పని అది ఆయన్ని. ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిపోయింది. సో సోమవారం పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ 12 రాశుల వారికి అండి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావము కొంతమందికి తీవ్రతగా ఉంటుంది. ఎందుకంటే 12వ భావం రాహు మరణాలని, దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల్ని, అయితే గృహంలో పీడల్ని, పశు నష్టాన్ని, చాలా విధంగా అష్టమ రాహు అయినా సరే ఈ విధంగా దోషాలు మాత్రం బాగా ఇస్తుంటాడండి ఆయన. సో శ్మశానంలో అడుగుపెట్టేటి చేయడము, బరియల్ గ్రౌండ్స్లో కొంతమందికి ఉంటుంది, అలా చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఆ దోషాలన్నీ పరిహారం అవ్వాలంటే మనం ఖచ్చితంగా రాహుకు సంబంధించినటువంటి నవగ్రహాల రాహుకి కొన్ని వారాల పాటు, 8 వారాలు, జనరల్గా 18 వారాలు అంటాం, అంతవరకు అక్కర్లేదు మనకి, 7-8 వారాలు చేసుకుంటూ ఆ స్వామివారికి దానాలు ఇస్తుకుంటూ ఉంటే ముఖ్యంగా రాహు ఇంపార్టెన్స్ ఉంటుందండి. అందుకనే రాహు పూజ చేసుకున్న తర్వాత ఆయనకి శివాభిషేకాలు చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. రాహు ప్రాణం నిలబెట్టడంలోనూ మునగాడు ఆయన. మంచి ఆయుర్దాయం ఇవ్వాలన్నా, మరణం నుంచి వెనక్కి తీసుకురావాలన్నా కూడా రాహు మంచి శనికంటే బలవంతుడు. అలాగే ఆయన మనకి ఇబ్బందులు కలిగించాలన్నా కూడా శనికంటే క్రూరుడు అంటాం కదా, అలా మనకి ఏమైనా దోషాలు ఇవ్వాలన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలన్నా సరే రాహు వలన కూడా అవుతుంది అంటాం. అందుకనే ఎవరైనా నిత్యము అమ్మవారిని పారాయణం చేయడం వలన సకల దోషాలు పోవడమే కాకుండా ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కూడా ఉంది కదండి, ఆ మంత్రం జపించడం వల్ల కూడా రాహు వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. ఈ కేతు వల్ల అంటారా, గణపతిని పూజించడము, మనకి అవన్నీ చెప్పదగ్గ అంశాలు మీకు తెలుసు కదా, గరిగితో పూజించడము,
పౌర్ణమి వెళ్ళిన చవితి తర్వాత ఇంకా శుభ ఫలితాలు ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మనకి చెప్పదగ్గ అంశాల కింద చెప్పచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటుండడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.